ఈరోజు మనం ఎలన్ మస్క్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎలన్ మస్క్ రీసెంట్గా ఒక 2 వెహికల్స్ లాంచ్ చేశాడు. అది చాలా పెద్ద న్యూస్ అవుతుంది అనుకున్నాను, కానీ ఆ న్యూసే కాకుండా పోయింది. ఎందుకో న్యూస్ ఛానల్స్ దాన్ని నిర్లక్ష్యం చేశాయి. దానికి కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ మధ్య వీరోబో అనే ఒక కార్యక్రమంలో ఆ 2 వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. సైబర్ క్యాబ్ కేవలం 26 లక్షలకు మనుషులు లేకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయే ఒక వెహికల్. అలాగే రెండోది లగ్జరీస్గా కంఫర్టబుల్గా ఒక 20 మంది ఒకే వ్యాన్లో ట్రావెల్ చేసేదానిలాగా ఈ యొక్క రోబో వ్యాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ రోబో వ్యాన్ అండ్ సైబర్ క్యాబ్ ఈ 2 కూడా ప్రపంచ రవాణా చరిత్రలో తమకంటూ ఒక ప్రత్యేకమైన పేజ్ని లిఖించదగ్గ న్యూస్. ఇంత గొప్ప న్యూస్ని ఎందుకు న్యూస్ ఛానల్ నిర్లక్ష్యం చేశాయి నా ఆలోచన చేస్తే, ఎలన్ మస్క్ ఆవిష్కరించిన ఈ యొక్క ఆవిష్కరణని మీడియా నిర్లక్ష్యం చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఎలన్ మస్క్ రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్కి సపోర్ట్ చేయడమే. అంత మాత్రమే కాదు, ఆయన అంతకుముందు ఎన్నో వివాదాస్పదమైన ట్వీట్లు కావచ్చు, కామెంట్లు కావచ్చు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మీద చేశాడు. సో అదే మెయిన్ కారణం అని అనుకుంటున్నా. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి దట్టు ఒక ప్రైవేట్ పర్సన్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా టెక్నాలజీని డెవలప్ చేసే కంపెనీ యొక్క ఫౌండర్, ఆయన యొక్క పొలిటికల్ ఇంక్లినేషన్ని బేస్ చేసుకొని ఇలాంటి గొప్ప ఇన్నోవేషన్ న్యూస్ని, ప్రపంచాన్ని కంప్లీట్గా చేంజ్ చేసే ఒక విప్లవాత్మకమైన న్యూస్ని బయాస్ చేసి ఆ న్యూస్ని సప్రెస్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, న్యూస్ అనేవి ఖచ్చితంగా పొలిటీషియన్స్ ద్వారా లేదా పొలిటికల్ పవర్లో ఉన్న వారి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నాయి. సో ఇలా ఎలన్ మస్క్ యొక్క న్యూస్ని సప్రెస్ చేయగలిగితే లోకల్లో జరిగే న్యూస్ని ఎంతగా పాలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో. ద సాడ్ రియాలిటీ ఈజ్ ద ట్రూత్ ఈజ్ బీయింగ్ సప్రెస్డ్. సో దీన్ని మనం ఎలా అరికట్టాలి? ఐ డోంట్ నో. సో మీకేమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఎలన్ మస్క్ లాంటి గొప్ప వ్యక్తుల యొక్క న్యూస్లే సప్రెస్ చేయబడితే సత్యాన్ని మనం ఎలా బయటికి తీసుకురాగలం? సో న్యూస్ని ఎలా నమ్మగలం, ఎలా నమ్మచ్చో కింద కామెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఎలన్ మస్క్ ఇవన్నీ కూడా 2026లో ఆ 2027లో ప్రొడక్షన్ లైన్లో తీసుకొని రాబోతున్నాడు. అయితే వీటిని ఈ పాలిటీషియన్స్ ఎలా అడ్డుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్ థింగ్. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇలాంటి మరిన్ని విషయాల కోసం మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.